దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవాది దేవునికి కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సిస్టర్. ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం కొన్ని దినముల నుంచి. ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయానికి మనము 30 సెషన్స్ ఇప్పటి వరకు మాట్లాడుకోవడం జరిగింది. సో ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయము 21, 22 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలను చదువుకొని నేటి వాక్య నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును గదా. నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనసులో అనుకునే ఎడల నీవు చేస్తున్న విస్తారమైన దోషమును బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయేను, నీ మణిమలు సిగ్గునందెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధారాన్ని కంటిన్యూ చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రం. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాల నుంచి మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదలను మా అందించారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకోవచ్చు. ఈ సాయంకాల సమయము మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగ కూడుకొని మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకోవచ్చు. అలాగే నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన ప్రతి ఒక్క బిడ్డను విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి, నిండారుగా దీవించి ఆశీర్వదించండి. ఇంకా బహుగా నీ సేవలో వాడబడలాగున మీ కృపను సహాయంను వారి కుటుంబాల పట్ల ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా కూడి వచ్చిన విశ్వాస కుటుంబాలను అయినా వారికి రావాల్సిన ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన త్వరితగతిన రక్షణలోకి నడుచులాగున మీ కృపను సహాయం నా విడయ ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. ఆయన కావాల్సిన ఆరోగ్య స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరణ సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాయన వారంతా వైరల్ ఫీవర్తో బాధపడుచు ఉండగా మీ కృపను సహాయం దయచేయండి, బిడ్డలు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. కుమార్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారి తల్లిగారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయినా వారు రీసెంట్గా మరి నాయన కట్టి పరీక్ష నిమిత్తమై వెళ్ళి ఉండగా ప్రభావ మరి కావాల్సిన షుగర్ లెవెల్స్ను తగ్గింపు చేసిన ఆయన మరి ఆపరేషన్ జరుగులాగున మీ కృపను సహాయము విడయ ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎవరెవరికి ఏ అవసరతలు అక్కర్లు ఉన్నాయో నాయన మేమైతే ఎరగము, కానీ మీరు సర్వము ఎరిగి ఉన్నారు. మీ కృప చొప్పున నాయన మీ యొక్క బాహుబలము చొప్పున నాయన వారి కుటుంబాలను ఆదుకొనమని కావాల్సిన చేయూతను అందించమని ప్రార్థించి వేడుకుని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథాన్ని మనము 30వ అధ్యాయం 30వ సెషన్లో ఉన్నాము. గత వారం మనం మాట్లాడుకున్నాము యూదాను గురించిన ప్రవచనాలు అని మాట్లాడుకున్నాం. ఇర్మియా గారు యూదాను గురించిన ప్రవచనాలు చెప్తూ ఉన్నారని మాట్లాడుకున్నాం. అలాగా యూదా దేశానికి చెప్పిన ప్రవచనాల్లో ఈ 13వ అధ్యాయంలో ఉండే ప్రవచనానికి ఒక పేరు పెట్టుకున్నాము. ఆ పేరే పునరుద్ధరణ, యూదా పునరుద్ధరణ మరియు సహవాసము అని చెప్పుకున్నాం. ఇందులో భాగంగా గత వారము నడికట్టు అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. జ్ఞాపకం ఉందా మీకు? నడికట్టు గురించి దేవుడు చెప్పిన మాట చాలా బాధాకరమైన మాట. నడికట్టు నరునికి ఎలాగూ హత్తుకొని ఉంటుందో అలాగా ఈ జనులు నన్ను హత్తుకొని ఉండులాగున నేను ఏర్పరచుకుంటే వారు అలాగున లేరు అని చెప్పి దేవుడు ఎంతో బాధపడుతూ ఇర్మియాతో మాట్లాడిన మాటలు మనం విన్నాం. నడికట్టు ఎలాగా హత్తుకొని ఉంటుందో మనమంతా కూడా మన జీవితాల్లో ప్రభువునకు హత్తుకొని జీవిస్తున్నామా లేమా అని ప్రశ్నించుకుంటూ మనం జీవితం కొనసాగించాలి. సో అలాగా చేయక వీరు ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఇర్మియా గారితో దేవుడు అంటున్న మాటలు కనుక మనం గమనిస్తే, ఇప్పుడు
ఇప్పుడు మనం చదువుకున్న వచనాలకు ముందు కొన్ని వచనాలు కనుక చూస్తే 15వ వచనము 16వ వచనాన్ని కనుక గమనిస్తే, చీకటి మిమ్మల్ని కమ్మక ముందే వెలుగు వైపుకు రండి, మీరు నాశనము కాకమునిపే దేవుని వైపుకు తిరగండి. ఏది నాశనకరమైనదో ఏది నాశనకరమైనది కాదో మీరు ఎరిగి ఉన్నారు కదా. ఏది వెలుగో ఏది చీకటో కూడా మీరు గుర్తించగలరు కదా. అయినను ఎందుకు చీకటి వైపే మీ పరుగులు వెళుతున్నాయి అని చెప్పేసి దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. మరియు వారు చెరపట్టబోతున్నారు అని చెప్పి తెలిసిన ఇర్మియా గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఈ యూదా వారంతా కూడా చెరపట్టబడబోతున్నారు, నాశనానికి గురి కాబోతున్నారని చెప్పి ప్రవక్త అయిన ఇర్మియా గారు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. బహుగా కన్నీరు విడుచుచున్నాడట. అంటే తమ తోటి సహోదరులంతా కూడా చెరలోనికి వెళ్ళిపోబోతున్నారన్న విషయాన్ని తలుచుకుని మరి ఈయన ఏడుస్తూ ఉన్నాడట. ఇర్మియా గారు ఏడుస్తూ ఉంటే ఇక్కడ దేవుడు ఇర్మియా గారు అంటున్న మాటలు కనుక మనం గమనిస్తే 20వ వచనము, కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి, నీకియబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది అని చెప్తూ ఇక్కడ అంటున్న మాటలు, నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పేదవు? ఇక్కడ ఎవరిని స్నేహితులుగా చేసుకున్నారు, వారు ఎవరి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనేది గమనించాల్సిన అంశం. ఎవరిని స్నేహితులుగా చేసుకున్నారు, మనం ఇష్టపడి ఎవరినైతే స్నేహితులుగా చేసుకున్నామో వారు మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు అంటే ఇక్కడ మీకు జనరల్గా ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? ఏదైనా సంఘటన ఏమైనా జ్ఞాపకం వస్తుందా? ఎవరికైనా ఏమైనా జ్ఞాపకం వస్తుందా? నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పేదవు అని చెప్తున్నాడు. అంటే స్నేహానికి మాత్రం నీతో స్నేహంగానే ఉన్నారు, నువ్వు అతనితో స్నేహం చేసినంత కాలం నీతో చక్కగా ఉన్నారు. కానీ ఆధిపత్యం విషయం వచ్చేటప్పటికి, ఆధిపత్యం ఇచ్చినప్పుడు అతను నిన్ను ఎలా చూస్తున్నాడు? ఒక బానిసగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు నీ యొక్క ఏ వేదన కానీ నీ బాధ కానీ ఎలా ఉంటుందని దేవుడు అడుగుతున్నాడు. ఇర్మియా గారితో ప్రశ్న అడుగుతున్నాడు. నీవు నీకు స్నేహితులుగా చేసుకున్నావు కదా, వారిని నీ మీద అధిపతులుగా నియమిస్తే ఎలా ఉంటుంది? ఇశ్రాయేలుల 10 గోత్రాల వారు ఏ చెరలోకి వెళ్ళారు జ్ఞాపకం ఉందా మీకు? జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీల 10 గోత్రాల వారు ఏ చెరలోనికి వెళ్ళారు? ఏంటి సిస్టర్? అర్థం కావట్లేదు సిస్టర్, వాయిస్ బ్రేక్ అవుతుంది. అషూరుల చెరలోనికి 10 గోత్రాల వారు వెళ్ళారు. మరి చెరలోనికి తీసుకుని వెళ్ళిన ఆ అషూరు రాజు గారితో స్నేహం చేయటం కరెక్ట్ అంటారా, కరెక్ట్ కాదంటారా? కాదు. అషూరు చెరలోనికి వెళ్ళిపోయింది ఇశ్రాయేలు 10 గోత్రాల వారు. అయితే నేను ఇంతకుముందు మీకు అషూరు చెర అనేది చెప్పినప్పుడు ఆ టాపిక్ లో చెప్పాను, చెరపట్టబడేటప్పుడు ఒకేసారి అంతా చెరగా తీసుకొని పోరు. కొన్ని పట్టణాలను వారు జయిస్తూ వస్తారు. చివరికి రాజధాని పట్టణాన్ని ముట్టడి వేస్తారు. ఎక్కడైనా జరిగేదో ప్రాసెస్ అన్నమాట. అలాగే అషూరులు కూడా మొదట కొన్ని పట్టణాలను పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటిలో మన తోటి సహోదరుడికి ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సహోదరుని చూసి నువ్వేమి నేర్చుకుంటావు? నువ్వు నేర్చుకోవడానికి దేవుడు ఇది కలగజేశాడు అని చెప్పి నీకు అర్థమవుతుందా లేదా? ఆత్మీయంగా లేడు నా సహోదరుడు, అందుకనే ఈ రోజున ఈ విధమైన బాధను అనుభవిస్తున్నాడు అని చెప్పి మీ కళ్ళకు కనపడినప్పుడు ఆత్మీయతలో ఎక్కడైనా నాలో లోపం ఉందా అనే ప్రశ్న వస్తుందా లేదా? సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తోటి సహోదరులకు ఈ విధంగా జరిగినా గాని
అంటే నీ తోటి సహోదరుడు, నీ అన్ననో నీ తమ్మునో బాధ పెట్టిన వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తున్నావు అంటే అది కరెక్ట్ అంటారా? తప్పు, కరెక్ట్ కాదు. కాదు. ఎవరి విషయంలో జరిగింది ఇది? ఎవరి విషయంలో జరిగింది అని అంటే ఈ ఇశ్రాయేలీల విషయంలోనే జరిగింది. ఈ ఇశ్రాయేలీల 10 గోత్రాల వారి మీద ముట్టడి చేసి కొన్ని పట్టణాలను పట్టుకున్న అషూరు రాజు అయిన తిగ్లత్ పిలేసెరు అనే ఒక రాజు కనపడతాడు చరిత్రలో. అషూరు రాజు, ఈయన పేరే కొద్దిగా వెరైటీగా ఉంటుంది. తిగ్లత్ పిలేసెరు పూలు అనేది ఇతనికి సెకండ్ నేమ్ కూడా ఉంటుంది. ఆ రాజు ముట్టడి వేసి కొంతమందిని ఇశ్రాయేలు 10 గోత్రాల్లో గిలాదు, నఫ్తాలి ఇలా కొన్ని ప్రాంతాలను ఆయన పట్టుకొని పోతాడు, చెరగా పట్టుకొని పోతాడు. ఆ పట్టుకుపోయిన వ్యక్తితో స్నేహం చేస్తాడు ఒక వ్యక్తి, ఒక రాజు. ఎవరో గెస్ చేయగలరా? ఎవరో గెస్ చేయగలరా? చూద్దాం. అషూరు రాజు అసలు పట్టుకుని వెళ్ళాడా చెరగా, ఏం జరిగింది అనేది ఒకసారి క్విక్ గా చూసేద్దాం. రెండవ రాజుల గ్రంథము 16వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిద్దాం. 15వ అధ్యాయము 29వ వచనాన్ని గమనిద్దాం. రెండవ రాజుల గ్రంథం. ఇజ్రాయేల్ రాజైన పెహూకు దినములలో అషూరు రాజైన తిగ్లతు-పిలేసెరు వచ్చి ఈయను పట్టణమును, అబేద్వాయక పట్టణమును, యానోయహు పట్టణమును, కేదేషు పట్టణమును, హోసారు పట్టణమును, గిలాదు దేశమును, గలిలియా దేశమును, నఫ్తలి దేశమును పట్టుకుని అచ్చటనున్న వారిని అషూరు దేశము చెరగా తీసుకుని పోయాను. అంటే అషూరు రాజైన తిగ్లత్ పిలేసెరు ఈ 10 గోత్రాల వారిలో ఉన్న కొన్ని ప్రాంతాలను పట్టుకొని చెరగా వెళ్ళాడు. ఇది ఎవరి కాలంలో జరిగింది అని అంటే ఇక్కడ అప్పుడు ఇశ్రాయేలీలకు రాజు పెకహు అని కనబడుతుంది. పెకహు అనే రాజు పేరు కనబడుతుంది. సో ఈ పెకహు అనే రాజు దినాల్లో ఈయన తిగ్లత్ పిలేసెరు దాడి చేసి వీళ్ళందరినీ చెరకు తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు యూదా వారికి రాజుగా కూడా ఎవరో ఒకళ్ళు ఉండుంటారు కదా. ఇక్కడ ఇశ్రాయేలీలకు పెకహు అనే రాజు ఉన్నాడు. అప్పుడు యూదా వారికి రాజుగా ఎవరున్నారు అని అంటే మనం 16వ అధ్యాయంలో 1వ వచనంలో గమనిస్తే, రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17 సంవత్సరం మందు యూదా రాజైన యోతాము కుమారుడు ఆహాజు ఏలన ఆరంభించను. అంటే పెకహు ఇంకా ఉన్నాడు. పెకహు కాలంలోనే కొన్ని రాజ్యాలన్నీ కూడా, అంటే కొన్ని ప్రాంతాలన్నీ కూడా పట్టుబడినాయి. అషూరు రాజు వచ్చి వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయాడు. చెరగా పట్టుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఏం చేశాడంటే వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. సో అంటే మన శరీరంలో కొంత పార్ట్, కాలో చెయ్యో కొంత దెబ్బతింది, క్షీణించిపోయింది. సో మిగిలిన ప్రాంతం అయితే ఉంది అలాగా, అంటే ఆల్రెడీ దెబ్బ తగిలింది. సో ఇప్పుడు యూదా రాజైన ఆహాజు విషయంలో కనుక మనం గమనించినట్లయితే, ఈ ఆహాజుకు తెలుసు కదా, కనబడుతుంది దీనికి. పెకహు రాజుని దాడి చేసి ఇలాగా మా తోటి సహోదరుల రాజ్యాలనే వీరు ముట్టడి వేసి తీసుకుని వెళుతున్నారని తెలిసినా గానీ ఆయనతో సహవాసం చేయడానికి లేక ఆయనతో స్నేహం చేయడానికి ముందుకు వెళ్ళాడంట. ఎవరు? ఈ యొక్క యూదా రాజైన ఆహాజు అనే వ్యక్తి. ఈయన స్నేహం చేయడానికే కాదు, స్నేహం చేయటం అనేది కాదు నా టాపిక్ ఇక్కడ అర్థం. మీకు జాగ్రత్తగా గమనించండి. స్నేహము అంటే వెళ్ళి ఫ్రెండ్లీగా ఏదో మాట్లాడి కొంతసేపు రావటం అనే కాదు. ఇక్కడ వారి ఆచార సంప్రదాయాలను కూడా ఈయన వెళ్ళి దాన్ని పట్టుకొని వచ్చుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అనుదినము మన ఫ్రెండ్స్లో చాలా మంది ముస్లిమ్స్ ఉంటారు, రకరకాల అన్య విశ్వాసులు ఉంటారు, హిందువులు ఉంటారు. అందరు సహోదరుల ఇంటికి మనం వెళ్తుంటాము, మాట్లాడుతూ ఉంటాము. కానీ ధర్మం విషయం వచ్చేటప్పటికి, లేక అంటే నీ యొక్క దేవుడి విషయం వచ్చేటప్పటికి, దేవుడి విషయంలో నీ వంతు నీతి నువ్వు చూస్తావా? లేదంటే నా ఫ్రెండ్ చేస్తున్నాడులే, వాడు చేస్తున్నాడు కాబట్టి వాటిది నేను ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తావా? మనం చేసేదే చేస్తాం. స్నేహితుడు ఎంతవరకు, స్నేహితుడి యొక్క హద్దు ఎంతవరకు?
స్నేహితుని యొక్క హద్దెంత వరకు, స్నేహం చేసే వరకు, మాట్లాడుకునే వరకు. కానీ అతడు నిన్ను ప్రభావితం చేసి నిన్ను తన వైపుకు లాక్కెళ్ళేంత కాదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇక్కడ కానీ ఆహాజు రాజు చేసింది ఏంటంటే, తమ తోటి సహోదరులు అంటే అర్థము ఇశ్రాయేలీల 10 గోత్రాల వారు ఆల్రెడీ అషూరు రాజు చేతిలో దెబ్బలు తినారని తెలిసినా కానీ ఆయనతో స్నేహం చేయడానికి వెళుతున్నాడు. ఆయనతో స్నేహం చేయడానికి వెళ్ళి ఆయనతో స్నేహం చేసి అక్కడ ఆయనకు ఒక బలిపీఠం నచ్చితే దాన్ని బాగా చూసి మోహించి ఆ బలిపీఠాన్ని ఆయన తన సొంత దేశానికి పంపించి, యెరూషలేముకు పంపించి, ఇలాంటి బలిపీఠమే నాకు కావాలని చెప్పి చేయించుకుంటున్నాడు. ఇక్కడంటే తన సహోదరులను శిక్షించిన వారితో స్నేహం చేస్తున్నాడు ఈయన. స్నేహం చేయడం మంచిదా కాదా? పోనీ తన సహోదరుని శిక్షించాడు కదా, ఇతను ఇలా చేసిన వ్యక్తి రేపొద్దున నన్ను కూడా ఇలాగే చేస్తాడు అనే సంగతి ఇతను మర్చిపోయినట్టున్నాడు. అంతే కదండి. అడవిలో పులి మాంసం తింటూ ఉంటుంది. పులితో నేను స్నేహం చేశాను అని అంటే దానికి ఆకలి బాగా తీరనప్పుడు, అంటే దానికి ఎర్రగా ఏం దొరకనప్పుడు ఏం చేస్తుంది? స్నేహించిన పక్కన తింటుందా, లేకపోతే అలాగే ఉంటుందా మడిగొట్టుకుని, స్నేహితుడు కదా అని చెప్పేసి పక్కన తినేస్తుంది స్నేహితుడు. ఎందుకంటే దాని ధర్మం అది, దాని యొక్క నేచర్ అది, దాని సహజ గుణం అది. సో అషూరు రాజు కూడా అలాగే అటువైపు వాళ్ళనే 10 గోత్రాల వారిని మెల్లగా ముట్టడి వేసుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు సంధి కోసం నాకు ఎవరు వస్తున్నారు? యూదారాజు వస్తున్నాడు. యూదారాజుతో సంధి చేసుకుందామంటే రైట్, సంధి చేసుకున్నట్టే చేసుకున్నాడు. కానీ ఈయన సంధి చేసుకోవడం వల్ల ఆహాజుకు ఒరిగింది ఏమీ లేదు, ఇంకా ఎక్కువ బాధనిచ్చాడు. మరియు ఆహాజు చేసిన పని ఏంటి? దానికోసం సంధి చేసుకోవడానికి, స్నేహం చేయడానికి ఆయన చేసిన పని ఏంటంటే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ స్నేహం చేశాడు. ఎవరైనా స్నేహం చేయకపోతే, అరే నీకు కొంత డబ్బులు ఇస్తాను, నాతో స్నేహం చేయరా. ఈయనేమిచ్చాడు? లంచంగా ఏమిచ్చాడు ఈయన? చూద్దాం చూడండి. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 7 మరియు 8 వచనాలను చూద్దాం. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర్ సంబంధమైనట్టు సామగ్రులలో కనపడిన వెండి బంగారములు తీసుకుని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసులను నీ కుమారుడై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజుల చేతిలో నుండి ఇజ్రాయేల్ రాజుల చేతిలో నుండి నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు నొద్దకు దూతలను పంపగా, దూతలను పంపించే ముందు కానుకగా ఏమేమి పంపిస్తున్నాడండి? లంచంగా ఏం పంపిస్తున్నాడు? వెండి బంగారం సామాగ్రులలో కనపడిన వెండి బంగారములను తీసుకొని, ఇవి రాజనగరు సంబంధమైనవి అని చెప్పి పంపిస్తూ, నేను నీ దాసుడను అని మాట్లాడుతూ ఉన్నాడు. మందిర సంబంధమైనటివి కూడా బ్రదర్, మందిర సంబంధమైనటివి అలాగే రాజనగరు సంబంధమైనటివి కూడా పంపిస్తూ ఆయన అంటున్న మాట ఏంటి? నేను నీ కుమారుడనై ఉన్నాను అంటే అష్షూరు రాజును తండ్రిగా ఒప్పుకుంటున్నాడు. ఎవరిని తండ్రి అంటున్నాడు? ఎవరి కింద బానిసగా వెళ్ళాలనుకుంటున్నాడో, ఎవరి చెయ్యి అందుకోవాలనుకుంటున్నాడో అతన్ని తండ్రి అని పిలుస్తున్నాడు. నేను నీకు కుమారుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. తండ్రి అంటూ ఉన్నాడంటే మనందరికీ ఎవరు తండ్రి ఉన్నారు? యెహోవాయే పరలోకమందున్న తండ్రి. కానీ ఈయన ఇక్కడ భౌతికంగా మనకు చాలా మంది తండ్రులు ఉండొచ్చు, పెంచిన తండ్రు, లేకపోతే చిన్న తండ్రు, పిన తండ్రు, ఇలా చాలా మంది ఉండొచ్చు. కానీ తండ్రి అనే అర్థం, నిజమైన అర్థం, ఆయన మన పరలోకమందున్న తండ్రి. అయితే ఈయనేమంటున్నాడంటే నేను నీకు కుమారుడనై ఉన్నాను అని చెప్పి అతని సంధి కోసము నా మీద లేచిన రాజుల్ని సంహరించడానికి నువ్వు నాతో రా అని చెప్పేసి సంధి చేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ దేవుడు ఇర్మియా గారితో చెప్పిన మాట ఏంటి? నువ్వు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నావో, స్నేహం చేయాలని ఆశపడుతున్నావో వారినే నీ మీద అధిపతులుగా నియమిస్తున్నాను అంటున్నాడు. అధిపతులుగా నియమించిన వ్యక్తులు కామ్గా ఉంటారా? అష్షూరు రాజు కామ్గా ఉంటాడా? ఎందుకు కామ్గా ఉంటాడు? చూడండి, ముందు దినాల్లో ఆహాజు వరకు సరిపోయింది. ఆహాజు తర్వాత ఆహాజు గురించి రాయబడిన మాటలు మనము 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుకుందాం. 19, 20, 21. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండెను గనుక యెహోవా ఇజ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరిచెను. అషూరు రాజైన తిగ్లతు లేసరు అతని ఎద్దుకు వచ్చి అతని బాధపరచనే గాని అతని బలపరచలేదు. ఆహాజు బలపరచలేదు. చాలండి. అంటే స్నేహితుడు అనుకున్నవాడు ఇక్కడ బలపరుస్తాడు అనుకుంటే బలపరచకపోగా బాధపరిచాడట. ఎవడు నిజమైన స్నేహితుడు అంటే విడువక ప్రేమించేవాడు నిజమైన స్నేహితుడు. ఇక్కడ స్నేహితుడు అని ఈయన భావించాడు, కానీ ఆయన భావించలేదు. ఆహాజు రాజు నేను స్నేహితుడు కావాలని చెప్పేసి అషూరు రాజు దగ్గరికి వెళితే అషూరు రాజు ఆయన్ని బలపరచకపోగా బాధపరిచాడు. మరి నువ్వు ఎట్టి స్నేహం వైపు పరిగెడుతున్నావు, నువ్వు ఎలాంటి స్నేహాన్ని నువ్వు కోరుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రాజు కోరుకున్నది తన సహోదరులను హింసించి చెరకు తీసుకుని వెళ్ళిన రాజుతో ఈయన సంధి చేసుకోవాలనుకుంటున్నాడు. మరి అషూరు రాజు అయితే ఈ ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని పూర్తిగా చెరలోనికి వెళ్ళిపోయారు. ఎప్పుడు 722 BCలో. అప్పటికి తిగ్లత్-పిలేసరు రాజు వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక రాజు వచ్చాడు, షల్మనేసరు అనే రాజు. ఆయన దాడి చేసి పూర్తిగా అందరినీ చెరలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే 10 గోత్రాల వారందరూ చెరలోకి వెళ్ళిపోయారు. అది అక్కడితో ఆగలేదు. చూడండి, అది అక్కడితో ఆగలేదు. ఎందుకంటే ఈ యొక్క రాజ్యకాంక్ష అక్కడితో ఆగకపోగా అషూరు రాజే ఇంకొద్దిగా ముందుకు వచ్చి, నేను ఆల్రెడీ షోమ్రోనును పట్టుకున్నాను కదా, ఇశ్రాయేలీయుల 10 గోత్రాల వారిని నేను జయించేశాను కదా, నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి చెప్పండి? ఇశ్రాయేలీయుల 10 గోత్రాల వారిని జయించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు? ఆ ఇద్దరు 2 గోత్రాల వారు, మిగిలిన 2 గోత్రాల వారు యూదా. మరి వాళ్ళ దగ్గరికి రాలేదా? వాళ్ళ దగ్గరికి దాడి చేయలేదా? వాళ్ళ మీద కూడా దాడి చేయలేదా అంటే వాళ్ళ మీద కూడా దాడి చేశాడు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు అంటే లాకీష్ వ్యాలీ అనే దగ్గరకు వచ్చాడు. లాకీషు అనగానే మనకు ఒక రాజు గుర్తొస్తాడు. ఎవరా రాజు? హిజ్కియా గారు రాజుగా ఉన్నప్పుడు వారి ఇంటి గడప దాకా వచ్చేస్తారు అషూరీలు. గడప దాకా వచ్చి హిజ్కియాకు సమన్లు పంపిస్తారు. కొన్ని ఇవి పంపిస్తారు. ఏమని? మేము వచ్చేసాము, నువ్వు లొంగిపో, ఆల్మోస్ట్ నీ దగ్గరకు వచ్చేసాం, నిన్నెవరూ కాపాడలేరు, మేము పెద్ద పెద్ద రాజ్యాలనే మేము ఓడించాం, షోమ్రోను ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాలనే పట్టుకున్నాం, మేము 10 గోత్రాల గల రాజ్యాలనే పట్టుకున్నాం, 2 గోత్రాలు కలిగిన మీ పట్టణం ఎంత, మీరెంత? ఆయన ఇంకొద్దిగా ముందుకెళ్ళి దేవుణ్ణి కూడా దూషిస్తాడు అషూరు రాజు. చూడండి, అలాంటి అషూరు రాజులతో యూదా రాజు స్నేహం పెట్టుకున్నాడు. ఆ స్నేహం పెట్టుకుంటే ఆ స్నేహం ఏమైనా నిలబడిందా? స్నేహంగా నిలబడలేదు. దావీదు గారి స్నేహం కూడా మనం చూడొచ్చు. దావీదు గారి స్నేహం అంటే ఎవరితో? తూరు రాజైన హీరాము అనే వ్యక్తితో స్నేహం చేస్తాడు. తూరు సీదోనీయులతో స్నేహం చేస్తాడు. ఎవరు? దావీదు గారు చేస్తారు. అలాగే దావీదు కుమారుడైన సొలొమోను గారు కూడా చేస్తారు. ఎలా చేస్తారు చెప్పండి స్నేహం అనేది? ఏ విధంగా నేను స్నేహం అని అన్నాను మీకు? అదే మందిరం కట్టినప్పుడు. వెరీ గుడ్. అక్కడ కావాల్సిన, అక్కడ పనిమంతులు ఉంటారు, పనిచేసే వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉంటారు, టాలెంటెడ్ పీపుల్. అలాగే అక్కడున్న చెట్లు, చేమ, ఆ చెక్కలు కావాల్సినవన్నీ కూడా సెడార్, కేదారు చెట్లు అవన్నీ కూడా అక్కడి నుంచి తెప్పించి యొప్పే అనే పట్టణానికి తెప్పించి అవి మందిరంలో వాడి మందిరపు పనులు చేపించుకున్నారు. మందిరపు పనులు ఇంత సహాయం చేసిన రాజుకు మరి వీళ్ళు కూడా ఏదో చేయాలి కదా. సొలొమోను కూడా కొన్ని పట్టణాలు ఆయనకి ఇచ్చాడు. ఇంతవరకు స్నేహం బానే ఉంది. ఆయన నువ్వు వాడుకున్నావు, ఆయన సహాయం తీసుకున్నావు, నువ్వు కూడా కొంత సహాయం చేసావు, సరిపోయింది. స్నేహం అంతవరకు సరిపోయింది. కానీ సొలొమోను గారు ఇంకో అడుగు ముందుకేసి స్నేహం చేసిన కొన్ని రాజ్యాల రాణులను కూడా పెళ్లి చేసుకున్నాడు.
అలాగా మరి ఒక రాజు కూడా చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? ఆహాబు. ఆహాబు ఈయన ఏకంగా సీదోనీయుల యెజబెల్ అనే ఆమెను తెచ్చుకొని పెట్టుకున్నాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సీదోనీయులు అంటే వారు తీర ప్రాంతం వాళ్ళు, వాళ్ళ యొక్క ఆచారాలు వేరు, వాళ్ళు పూజించే దేవతలు వేరు. అన్నీ తెలిసి నువ్వు వెళ్ళి ఆమెను తెచ్చుకున్నావు. ఆమె యొక్క తండ్రి యాజకుడు, బయలుకు యాజకుడు ఆయన. నువ్వు అంటే అన్యులకు యాజకుడుగా ఉన్న వ్యక్తి యొక్క కుమార్తెను నువ్వు తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నావు. అప్పుడు ఆమె నిన్ను ప్రభావితం చేయక ఏం చేస్తుంది? ఆమె నిజంగానే అలాగే ప్రభావితం చేసింది. బయలుదేవతలకు ఒక 400, అష్టారోత్కు ఒక 450 మంది, 850 మంది ప్రవక్తలను ఆమె పెట్టి పోషించింది, అన్య దేవతల ప్రవక్తలను. దానికి ఒప్పుకున్నాడు ఈయన రాజుగారు. ఉండు నువ్వు అని. చూడండి ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి. అన్యుల సంస్కారాలను నువ్వు తీసుకోవాలి. స్నేహం వరకు ఓకే, దావీదు గారు చేసిన స్నేహం వరకు బానే ఉంది. కానీ ముందుకు వెళ్ళేటప్పటికి వీళ్ళ యొక్క స్నేహం ఎలా అయిపోయింది అని అంటే, ఇచ్చిపుచ్చుకునేదాకా, కుమార్తెలను ఇచ్చిపుచ్చుకొని వివాహం చేసుకున్నా కూడా పర్వాలేదు, కానీ వివాహం చేసుకున్న వ్యక్తి యొక్క ఆచార సంప్రదాయాలను ఈయన తీసుకొని ఈయన వాటిని పూజిస్తున్నాడు. అన్యులను పెళ్లి చేసుకున్నా తప్పులేదు, కానీ నీ యొక్క నిబద్ధత మాత్రం కోల్పోకూడదు. అలాంటి వ్యక్తి మనకు బైబిల్లో తగులుతాడు. ఎవరు చెప్పండి? అన్యులను పెళ్లి చేసుకున్నాడు, అయినా కానీ ఆయన నిబద్ధత ఎక్కడా పోగొట్టుకోలేదు. ఎవరు? వెరీ గుడ్. యోసేపు ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులో ఉన్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు, అయినా కానీ ఐగుప్తు సంప్రదాయాలు ఏమి ఆయన తీసుకోలేదు. చనిపోయేదాకా చాలా విశ్వాసంతో ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా పునరుత్థాన విశ్వాసాన్ని కనబరిచాడు ఆయన. పునరుత్థాన విశ్వాసాన్ని, నా ఎముకల్ని తీసుకుని వెళ్ళండి, కనానులో పాతి పెట్టండి, దేవుడు వస్తాడు, దేవుడు వచ్చినప్పుడు, ఆయన దర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ నాకు తిరిగి మహిమ దేహం ఉంటుంది అన్నది ఆయన విశ్వసించాడు. పునరుత్థానం అనేది ముందుగానే విశ్వసించాడు. ఈ భాగం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యోసేపు గారి గురించి చెప్పేటప్పుడు. యోసేపు అంటే మనం ఆ గోత్రం గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఆయన తన ఎముకలను సహోదరులకు చెప్పి ఎందుకు అక్కడికి పంపించాడు అనే సంగతి. సో ఇలా చూస్తే స్నేహంగానే ఉండాలి, కానీ దేవుని విషయం వచ్చేటప్పటికి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జరిగిన విషయం అదే. ఈ ఇశ్రాయేలులంతా కూడా స్నేహం చేయటానికి వెళ్ళి ఎవరినైతే స్నేహం చేయాలని అనుకున్నారో, ఎవరితోనైతే, వారినే దేవుడు వీరి మీద అధిపతులుగా ఉంచాడు. అప్పుడు వీరి బాధ ఎలా ఉంటుందో చూడండి. రైట్. ఇక్కడైతే మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే ప్రియులారా, ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్న సమయానికి ఆల్రెడీ 10 గోత్రాల వారు చెరలో ఉన్నారు, వెళ్ళిపోయారు అష్షూరీయుల చెరలో. మరి వీళ్ళతో ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? యూదా వారు ఎవరితో స్నేహం చేశారు? అష్షూరీయులతో స్నేహం చేశారు. కానీ యూదా వారి మీద అష్షూరీయుల ప్రభావం కానీ, అంటే చెర కానీ రాలేదు కదా. మరి ఎవరితో స్నేహం చేశారు వీళ్ళు? యూదా వారు ఎవరితో స్నేహం చేశారని చెప్పి దేవుడు వీళ్ళ మీద నింద వేస్తున్నాడు. ఎవరితో స్నేహం చేసి ఉంటాడు? గమనించండి, ఆలోచించండి. యూదా వారు ఎవరితో స్నేహం చేస్తే దేవుడు ఈ విధమైన మాట చెప్తున్నాడు ఇర్మియా గారితో? వారి దేవతలకు మొక్కారు. స్నేహం చేశారు వారి మీద వీళ్ళని అధిపతులుగా పెడతారంటున్నాడు. అంటే నువ్వెవరితో స్నేహం చేయడానికి వెళ్ళావో వాళ్ళని నీ మీద ఆఫీసర్గా పెడుతున్నాను నేను అని ఇర్మియా గారితో దేవుడు చెప్తున్నాడు. అది ఇప్పుడు మనకు కనబడిపోయింది. అష్షూరీయులతో స్నేహం చేసింది ఆహాజు రాజు. మరి యూదా వారి ఎవరితో స్నేహం చేశారు అంటే బబులోనీయులతో స్నేహం చేశారు. ఇప్పుడు యూదా వారిని చెరకు తీసుకు వెళ్ళబోయేది ఎవరు? ఉత్తర దిక్కు నుండి వచ్చేది ఎవరు? క్రూర ముఖము కలిగి భాష రాని వారు మరియు యవ్వనుల యందు ముసలివారి యందు కటాక్షము కనికరము చూపని బహు క్రూరమైన జాతి. ఏంటి? ఎవరు వాళ్ళు? ఉత్తర దిక్కు బబులోనీయులు. మరి ఈ బబులోనీయులతో స్నేహం ఎవరు చేశారట? యూదా వారు చేశారు. ఎక్కడ చేశారు?
ఎక్కడ చేశారని చెప్పుకోవచ్చు మనము. మనకి ఎక్కడ దొరుకుతుందా స్నేహం చేశారనే మాట? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, మీలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్యం బాగాలేదు, మీ ఇంటికి చూడటానికి, నిన్ను దర్శించడానికి, నిన్ను పలకరించడానికి ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి మీ స్నేహితుడా కాదా? స్నేహితుడే. స్నేహితుడు కానివాడు జనరల్గా రాడు కదా, ఎప్పుడో ఒకసారి ముఖపరిచయం ఉన్నోడు రారు. స్నేహితుడైతేనే నీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వస్తాడు. ఎలా ఉన్నావు నువ్వు, మరణ పడకలో నుంచి నువ్వు లేచావు, చాలా గొప్పవాడివి నువ్వు అని చెప్పి నిన్ను కనుక్కోవడానికి నీ దగ్గరికి వచ్చే వ్యక్తి నీ స్నేహితుడై ఉంటాడు. మరి ఇప్పుడు చెప్పండి, యోధావారికి స్నేహితుడై ఎవరున్నారు, ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరు సిస్టర్? వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది ఎవరు. హిజ్కియా అనగానే మీకు ఏం జ్ఞాపకం వచ్చింది? తన మందిరంలోని ఇవన్నీ చూపిస్తారు వాళ్ళ ఇంటికి దూతల్ని పంపించి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం నుంచి దేవునికి ప్రార్థన చేసి తన ఆయుష్ను పెంచుకున్నాడు, అంటే కొద్దిగా స్వస్థపడ్డాడు. స్వస్థపడిన తర్వాత ఆయన్ని పరామర్శించడానికి వచ్చింది ఎవరు? పరామర్శించడానికి వచ్చింది బబులోనీయులు. బబులోను రాజు అప్పుడు బలదాను కుమారుడు మెరోదక్పలదాను అనే వ్యక్తి పలకరించడానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, బబులోనీయులు ఈయనకి స్నేహం చేస్తేనే వచ్చారా, లేకపోతే ఊరకనే వచ్చారా పలకరించడానికి? స్నేహితుడు అయి ఉంటేనే వచ్చారు కదా. స్నేహితుడే. సో హిజ్కియా గారు ఎవరితో స్నేహం చేశారు? బబులోనీయులతో స్నేహం చేశాడు. హిజ్కియా గారిది కనుక్కోవడానికి వస్తే, సరే బాగున్నానయ్యా, నేను బాగానే గెటన్ అయ్యాను, మంచి హెల్త్ వచ్చింది, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు గొప్పవాడని చెప్పి దేవుని గురించి చెప్పకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని యొక్క మాటలు చెప్పకుండా ఆయన చేసిన పని ఏంటయ్యా? ఆయన చేసిన పని ఏంటి అని అంటే, ఇదిగో నాకు ఎంత పెద్ద సామ్రాజ్యం ఉంది, ఇదిగో నా దేవుని మందిరం ఎంత గొప్పగా ఉంది, ఇందులో ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, ఇవన్నీ తిప్పి చూపించాడు. వాళ్ళకి. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏం చేస్తాడు? అన్ని దోచుకొని పోతాడా లేదా? సో అదే జరిగింది. ఎవరి చేతికి తాళాలు ఇవ్వాలనుకున్నాడు హిజ్కియా గారు? ఎవరిని స్నేహితుడిగా భావించి ఇవన్నీ చూపించాడు. జనరల్ గా మన ఇంటికి వస్తే మనం కూడా అన్ని చూపిస్తాం. ఇదిగోనండి టీవీ మొన్నే కొన్నాం, ఇదిగోండి ఫ్రిడ్జ్ మనం లాస్ట్ మంత్ కొన్నాం అంటే దాని ఏ బ్రాండ్, ఎంత రేటు, ఇవన్నీ చెప్తుంటాం. జనరల్ గా అడుగుతుంటారు ఇది బాగుందండి అని. సో అలాగే హిజ్కియా గారు కూడా మొత్తం తిప్పి చూపించాడట. ఇదిగో ఇక్కడ ఎలా ఉన్నాయి, రహస్య మార్గాలు కూడా ఎలా ఉన్నాయి, తప్పించుకునే మార్గాలు ఎలా ఉన్నాయి అని అన్ని చూపించాడట. వెంటనే దేవుడికి తన ప్రవక్తను పంపించాడు. ఎవరిని పంపించాడు? తన ప్రవక్త పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? హిజ్కియా గారి దగ్గరికి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేపిస్తున్నావు నువ్వు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? స్నేహం చేసిన వ్యక్తితో నువ్వేం పంచుకుంటున్నావు? స్నేహం చేసిన వ్యక్తితో నువ్వు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఆయనకి? ఎంతవరకు అతనితో స్నేహం చేస్తున్నావు నువ్వు? నీ లిమిట్ ఏంటి, నీ హద్దు ఏంటి? ఆయనతో స్నేహంతో స్నేహించేటప్పుడు కూడా ఒక లిమిట్ ఉండాలి, మనకి ఒక హద్దు ఉండాలి. ఎంతవరకు అనంటే, ఒకరి విశ్వాసం మరి ఒకరి విశ్వాసాన్ని చెడగొట్టనంత వరకు హద్దు ఉండాలి. అది ఎప్పుడైతే చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుందో వెంటనే అది కట్ అయిపోవాలి. అది స్నేహం కాదు, అది నిలబడదు కూడా. సో ఇక్కడ హిజ్కియా గారి విషయంలో ఏ ప్రవక్తను పంపించాడు జ్ఞాపకం ఉందా మీకు? యెషయా ప్రవక్త. యెషయా గారు పాపం పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం జరిగిందో అని అడిగితే, ఏం చేసావయ్యా అంటే, ఇలా తిప్పి చూపించాను మొత్తం అన్నాడట. తిప్పి చూపించానంటే ఇక దేవుడు యెషయా గారితో చెప్పిన మాట, నువ్వు ఏదైతే తిప్పి చూపించావో, ఏవేవైతే చూపించావో అవన్నీ ఊడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరికి చూపించావో అతనే తీసుకొని వెళ్ళిపోతాడు. వస్తువులే కాదు, నీ యొక్క సామ్రాజ్యాన్ని, నీ ప్రజలను తీసుకుని వెళ్ళిపోతాడు. నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపోయి కొంతమందిని, నీ రాజకుమారుల్లో కొంతమందిని నపుంసకులుగా చేస్తాడని చెప్పి చెప్పారు. చాలా మంది చరిత్రకారులు ఇలాగా నపుంసకులుగా చేస్తారు అనే మాట ఎవరి విషయంలో నెరవేరిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానియేలు గారి విషయంలో నెరవేరింది అంటే, దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళని కూడా తీసుకుని వెళ్ళి నపుంసకులుగా అధిపతికి అప్పగిస్తే వాళ్ళను కూడా నపుంసకులుగా చేశారు. ఎందుకంటే ఇది జరగవలసి ఉన్నది, అందుకని వారి వివాహాల గురించి ప్రస్తావన చేయలేదు అని చెప్పి చాలా మంది చరిత్రకారులు చెప్తుంటారు.
బట్ అది బైబిల్ సంబంధించింది కాదు కాబట్టి మనకి ఎంతవరకు కావాలో అంతే తీసుకుంది. ఇది ఇలా జరగవలసి ఉంది కాబట్టి తీసుకొని వెళ్ళి నపుంసకుల అధిపతికే అప్పగించాడు వీళ్ళందరినీ. ఎవరెవరిని? దానియేలు గారు రాజవంశంలోని వాడేనా? రాజవంశంలోని వాడే. సో ఇక్కడ హిజ్కియా గారు అంటే యూదా సామ్రాజ్యం ఎవరితో స్నేహం చేయడానికి చేయి చాచింది? బబులోనుతో చేయి చాచింది. ఇప్పుడు దేవుడు అంటున్న మాట సూట్ అయిందా? ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి? నువ్వు ఎవరితో స్నేహం చేయాలని ఆశపడ్డావో వారినే నీ మీద అధిపతిగా నియమిస్తే నీకెలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అప్పుడు వాడు పెట్టే బాధ నీకు ప్రసవ వేదన పడే స్త్రీ పడే బాధ కన్నా గొప్పగా ఉంటుంది. అంత భయంకరమైన బాధను అనుభవించాల్సి వస్తుంది. నువ్వెవరినైతే స్నేహితుడు అనుకున్నావు కదా, వాడు స్నేహితుడు అనుకోడు నిన్ను. వాడు స్నేహితుడని అనుకోడు. వాడు దేవుడు అప్పగించినా దేవుడే నాకు అప్పగించాడని కూడా అనుకోవట్లేదు. ఎవరు? బబులోను రాజు. ఏమనుకుంటున్నాడు బబులోను రాజు? ఏమనుకుంటున్నాడు పిల్లరా? ఏమనుకుంటున్నాడు? దేవుడు అప్పగించింది అని అనుకుంటున్నాడా, లేకపోతే ఇది నా బలము నా గొప్పతనం అనుకుంటున్నాడా? నా బలం నా గొప్పతనం ఇది నా బలము నా గొప్పతనము అని అనుకుంటున్నాడు. అది బబులోనీలైనా కానీ అష్షూరీలైనా కానీ తన ప్రజలు అనుకున్న వారిని శిక్షించడానికి దండించడానికి ఎన్నుకున్న వారే ఈ అష్షూరీయులు బబులోని. ఒక చేతి కర్ర చేతి దండముగా దేవుడు వాడుకుందామని వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఆ విధంగా అనుకోవట్లేదట. వాళ్ళు ఆ విధంగా అనుకోకపోగా ఏమనుకున్నారంటే ఇది నా బలము, ఇది నా యొక్క బలము, నేను గొప్ప చక్రవర్తిని, అందుకే ఇన్ని సామ్రాజ్యాలు సంపాదించాను అనుకుంటాడు. అది కేవలము దేవుడిచ్చిన అవకాశం అనే సంగతి వారికి తెలియలేదు. కానీ బబులోను రాజు ఎవరైతే దాడి చేసి తీసుకెళ్లారో ఆ రాజుకు మాత్రం ఈ విషయాలన్నీ అవగతమైనవి. ఎవరు చెప్పండి ఆయనకి? ఎందుకని ఎలా అవగతమైన చెప్పగలము అంటే ఆయన సాక్ష్యాన్ని బట్టి. ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఆయన? జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? ఏమని సాక్ష్యం ఇచ్చాడు జ్ఞాపకం ఉందా? బబులోను మహాపట్టణము నా బలాధికారం కట్టబడింది కాదా అన్నప్పుడు దేవుడు గడ్డి మేస్తామని చెప్పాడు. ఆయన పంచుకున్న సాక్ష్యం ఏమైనా జ్ఞాపకం ఉందా మీకు? నేను చెప్తాను చూడండి. 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37-38 వచనాలు. 37 లాస్ట్ అనుకుంటాను, 37వ వచనాన్ని గమనిద్దాం. ఎంత చక్కని సాక్ష్యము! అన్యుడై ఉండి తను అనుభవించిన దాన్ని సాక్ష్యంగా పంచుకుంటున్నాడు. ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయమై ఉన్నాయని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాను. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలండి? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఒకప్పుడు గర్వపడ్డాడు, నేను మహాగర్వంతో ఆయన ఇదైపోయాడు. ఇప్పుడేమంటున్నాడు? గర్వపడిన వారిని అనపగలిగిన శక్తి పరలోకమందున్న రాజు ఆయన అని చెప్తూ పరలోకపు రాజు యొక్క కార్యాలు, ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఎలా ఉంటాయట? సత్యములు మరియు ఆయన మార్గములు న్యాయములు అయి ఉండి గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచున్నాను, స్తుతిస్తూ కొనియాడుచున్నాను. ఎవరు నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నాడు ఈయన? నిజమైన దేవుడు ఈయన అని ప్రకటిస్తున్నాడా లేదా? అదే కదా రియల్ సాక్ష్యం, టెస్టిమోనీ అదే కదా నెబుకద్నెజరుది. అంటే ఈ దానియేలు అనే వీరు కొలిచే ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆయనే నిజమైన దేవుడు, పరలోకపు తండ్రి, ఆయన చేసే కార్యాలన్నీ నీతి గలవి న్యాయము గలవి అని చెప్తూ ఆయన నేను ఆ దేవుణ్ణి కొనియాడుతున్నాను, స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. నీకు ఎంతకన్నా గొప్ప సాక్ష్యం ఏం కావాలి? ఒకప్పుడు గర్వంతో విర్రవీగిపోయిన వ్యక్తికి దేవుడు చూపించిన మార్గాన్ని బట్టి ఆయన సాక్ష్యం పంచుకుంటూ ఉన్నాడు.
సో ఇక్కడ ఇర్మియా గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. మనము ఎక్కడ ఇర్మియా గ్రంథంలో ఉన్నాము? ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్న మాట ఇర్మియా ద్వారా ఏంటో చూద్దాం. చూడండి 13వ అధ్యాయం. నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పేదవు? అప్పుడు నువ్వేం చెప్తావు? నీ నోట్లోంచి మాట వస్తుందా అంటూ ఏమంటున్నాడో చూడండి. నీవేమి చెప్పేదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనసులో అనుకుని ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయాను. ఇవి నాకెందుకు కలిగినవి అని చెప్పి రెండు కాళ్ళ మధ్య తలబెట్టుకొని చాలా మంది బాధపడుతూ, ఎందుకు దేవుడా నాకే ఈ విధమైన పనిష్మెంట్ ఇస్తుంటావు, ఎందుకు దేవుడా నాకే ఈ విధమైన శిక్షణ ఇస్తుంటావు అని అనుకునే ప్రతి వారికి దేవుడు అక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే, మీరు చేసిన విస్తారమైన దోషములే అని కనబడుతూ ఉన్నాయి. సో దేవుని పట్ల ఏ విధంగా ఉన్నాము మనము? ఆయన నడికట్టులాగా ఉన్నామా లేదా? అంటే దేవుడు ఆశపడుతున్నట్టు నడికట్టుగా ఉండమంటున్నాడు దేవుడు. నడికట్టు నరునికి హత్తుకొని ఉంటుంది. మరి మనం అలా దేవునికి హత్తుకొని ఉంటున్నామా? మన జీవితంలో హత్తుకొని ఉండట్లేదు. మనం స్నేహం చేయవలసిన వాటితో స్నేహం చేయట్లేదు. స్నేహం వద్దు అనుకున్న వాటితో స్నేహం చేస్తూ ఉన్నాం. నిజమైన స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి ఎంతమంది డిక్లేర్ చేయగలరు చెప్పండి? మీరు చెప్పగలరా నా నిజమైన స్నేహితుడు క్రీస్తు అని? మీ బాధలు, మీ కష్టాలు, మీ కన్నీళ్లు, మీ ఆనంద బాష్పాలు ప్రతిదీ ఆయనతో పంచుకోగలుగుతున్నారా లేదా? పంచుకుంటున్నారా? కేవలం బాధ వచ్చినప్పుడే వెళుతున్నారా? ప్రతిదీ పంచుకుంటున్నాం బ్రదర్. ప్రతిదీ పంచుకుంటున్నారు కదా. సో అదే స్నేహితుడితో మనం చేసే పనులు అదే కదా. జనరల్ గా స్నేహితులతో మనం ఏం చేస్తుంటాము? స్నేహించిన వ్యక్తితో ఏం చేస్తుంటాం? మన బాధలను, కష్టాలను, సంతోషం, సమాధానం అన్ని పంచుకుంటాం. ముచ్చట్లు చెప్తూ ఉంటాం. అలాగే దేవునితో కూడా ముచ్చటించండి, దేవునితో కూడా మాట్లాడండి. చాలా మంది అనుంటారు కదా, మనకు కలిగిన బాధలను పక్కన ఫ్రెండ్స్కి చెప్తే తగ్గిపోతాయి అని చెప్పేసి. మరి ఎందుకు నువ్వు క్రీస్తును ఒక స్నేహితుడిగా భావించి ఎందుకు చెప్పట్లేదు? చెప్పు. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఆయన నిజమైన స్నేహితుడు అని గమనించినప్పుడు నువ్వు నీ విషయాలన్నీ ఆయనకి చెప్పేవాడిగా ఉండాలి. అబ్రహామును దేవుడు స్నేహితుడు అన్నాడా లేడా? అన్నాడు కదా, నా స్నేహితుడు. ఎందుకన్నాడు అనంటే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు నాకు మేలే చేస్తాడని చెప్పేసేసి ఎక్కడ అరాము దేశం వ్యక్తి అక్కడి నుంచి నువ్వు వెళ్ళు అనగానే తన సొంత ఊరు, కన్న తండ్రి, కన్న తల్లి అందరినీ విడిచిపెట్టి బయలుదేరిపోయి నువ్వు పదాన్ని తీసుకెళ్ళిన చోట కంటే అక్కడికి వెళ్ళాడు. నేను ఆశీర్వదిస్తానంటే నమ్మాడు. నీ కడుపును పుట్టబోయే వారిని ఆశీర్వదిస్తానంటే నమ్మాడు. అలాగే నీ సంతతి ద్వారా భూలోకం అంతా కూడా ఆశీర్వదింపబడుతుందంటే నమ్మాడు. తన సంతతి ద్వారా భూలోకం అంతా ఆశీర్వదింపబడుతుందనే మాట ఎన్ని సంవత్సరాల కాలం తర్వాత జరిగింది, ఆయన నమ్మాడు. ప్లస్ ఆయన చెప్తూ ఈ కనాను అనే ప్రాంతములోకి వెంటనే రారు, 400 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు ఎక్కడికి వస్తారని చెప్తే దాన్ని నమ్మాడు. 400 సంవత్సరాలు మీ పిల్లలు బానిసలుగా వెళ్తారు, ఐగుప్తు దగ్గర బానిసలుగా ఉంటారు, తరువాత వస్తారు ఈ కణానికి, అప్పుడు ఇక్కడ ఈ కణాన్ని అనుభవిస్తారని చెప్పి అబ్రహాంకు అప్పుడే చెప్పాడు దేవుడు. అది నమ్మాడు. ఇన్నిసార్లు నమ్మాడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి అది నమ్ముట. ముందు దేవుణ్ణి మనం నమ్మాలి. నమ్మి స్నేహితునిగా మనం భావించినప్పుడు నిన్ను నీతిమంతుడుగా ఆయన తీర్చిదిద్దుతాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నేను ప్రేమించిన వ్యక్తి నిన్ను గాయపరచుడు, చక్కగా నేను తీసుకెళ్లాల్సిన రూట్లోనే తీసుకెళ్తాడు. అలాగే అబ్రహాం జీవితాన్ని, అందుకే అబ్రహాం నిజమైన స్నేహితుడు అని అంటే చెప్పిన మాటల్లా విన్నాడు, చెప్పిన పనల్లా చేశాడు. సో ప్రతిదీ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ప్రకారం ఆయన వేచి చూశాడు. సో నిజమైన స్నేహం గురించి సామెతల గ్రంథంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి, మనం ఒకసారి చూద్దాం. తెలుసుకోవాల్సిన అవసరం కాబట్టి తెలుసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉండును. దుర్దశలో సహోదరుడుగా నుండి, ఇలాంటి దశలో నీ దుర్దశలో ఒక సహోదరుని వలె ఉండి నిన్ను నడిపిస్తాడు అని చెప్పడానికి. అదే ఇదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా గమనిద్దాం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. నేను చూడకుండా చెప్తున్నా బాస్, అదేనా? కరెక్టే. మగవాడు మేలును కోరి లెక్కలేని ముద్దులు స్నేహితుడు పెట్టును. గాయములు చేయను, పగవాడు అని లెక్కలేని ముద్దులు పెట్టును. చూసారు, గమనించారా? మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. చిన్న చిన్న గాయములు చేయనంటే నిజమైన స్నేహితుడు అని అంటే నీ ముందు చాలా ఓపెన్గా మాట్లాడతాడు. నీకు చేయవలసిన పనిని చాలా కరెక్ట్గా చెప్తాడు. కానీ నిన్ను మెప్పించడానికో లేకపోతే ఏదో పూత పోయడానికో ముద్దులు పెట్టుకొని నువ్వు గొప్పవాడివి అని చెప్పేసి నిన్ను చెట్టెక్కించడానికి చెప్పే మాటలన్నీ కూడా అవి కరెక్ట్ అయిన మాటలు కాదు. గాయం చేసినా కానీ ఆ గాయము నిన్ను సరైన దారిలో పెట్టేదిగా ఉంటుంది నిజమైన స్నేహితుడు. మగవాడు మాత్రం లెక్కలేని ముద్దులు పెడతాడు. ఆ ముద్దులను చూసి అబ్బా వీడు నన్ను ఎంత చక్కగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి, ఇదే వాళ్ళు చేసిన స్నేహం. యూదా వాళ్ళు చేసిన స్నేహం అదే. పలకరించడానికి వచ్చాడు అని అంటే హిజ్కియా గారు ఆనందపడిపోయాడు. ఎక్కడో బబులోన్ అంటే గొప్ప సామ్రాజ్యం, చాలా పురాతనమైన పట్టణం, అలాంటి రాజులు నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించడానికి వచ్చారంటే ఎంత గొప్ప విషయం అని పొంగిపోయి స్నేహం చేయాలనుకున్నాడు. ఆ స్నేహం చేసిన వ్యక్తే తర్వాత కాలంలో ఆర్థిక కాలంలో అంతా ఊడ్చుకొని వెళ్ళిపోయాడు. చూడండి, సో మగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుని నటిస్తాడు ముందు నీ ముందుకు వచ్చి. నువ్వు అది చూసి మోసపోతావేమో, మోసపోకూడదు అని చెప్పేసి. అలాగే 18వ అధ్యాయం 24వ వచనం కూడా గమనిద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది తొలికాండ్రులు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేనూ ఎక్కువగా హత్తుకుని స్నేహితుడు కలడు. సో నిజమైన స్నేహము అనే దాని గురించి కూడా పౌలు గారు కూడా తన మాటల్లో కొన్ని మాటల్లో చెప్పాడు. పౌలు గారు కూడా వారం చేశాడు. ఎలాంటి వారం చేశాడు అని అంటే, జాగ్రత్తగా ఉండండి, విశ్వాసితో అవిశ్వాసికి జోడెక్కడిది అని చెప్పాడు. అంటే నువ్వు చేసే స్నేహంలోనూ కూడా నువ్వు విశ్వాసి అయి ఉండి అవిశ్వాసితో స్నేహం చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఒక జోడెద్దుల బండి అంటారు కదా, ఆ బండికి ఒక ఎద్దును కట్టేసి ఎద్దు పక్కన ఆవును కట్టేసాం అనుకోండి, ఆ రెండు కరెక్ట్గా తీసుకెళ్తాయి ఆ బండిని. పోనీ ఒకవైపు ఎద్దును కట్టేసేసి ఒకవైపు దూడను పెట్టామనుకోండి, తీసుకెళ్తాయా బండి? వెళ్ళదు. పౌలు గారు చెప్పింది కూడా అదే, అవిశ్వాసంతో విశ్వాసులకు జోడెక్కడిది అంటే బ్యాడ్ కంపెనీ. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నోడు కూడా చెడు వారి స్నేహంతో చెడ్డవాడిగా తయారైపోతాడు. అంటారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడని. సో చెడ్డవాడితో నీ స్నేహము, అవిశ్వాసితో నీ స్నేహము, అవిశ్వాసితో నీ సహవాసము ఎలాంటిదవుతుంది? తిరిగి నిన్ను కూడా అవిశ్వాసిగానే మారుస్తుంది. జాగ్రత్తగా స్నేహం చేసే వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేన్ని స్నేహిస్తున్నావు నువ్వు? లోకాన్ని ప్రేమిస్తూ లోకాంతో స్నేహం చేస్తున్నావు నువ్వు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. చూడండి, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరం మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువగును. దేవునికి నువ్వు మిత్రుడుగా ఉండాలంటే లోకాన్ని నువ్వు ద్వేషించాలి. లోకాన్ని ద్వేషించాలంటే లోకంలో ఉన్న వాటిని, లోకస్తులతో కాదు, లోకంలో ఉన్న వాటిని. లోకస్తుల్లోనూ కూడా అవిశ్వాసులు ఉంటే వారిని నువ్వు ద్వేషించాలి. ఇన్ ద సెన్స్, ఈ రోజున బట్టి అయితే మనం వారి కొరకు కూడా ప్రేమించాలి. వారిని ప్రేమించి వారి మార్పు కొరకు ప్రార్థన చేయాలి. కరెక్టే విషయం. కానీ నీ స్నేహము అతడు నిన్ను ప్రభావితం చేసి
అతని వైపుకి లాక్కెళ్ళే వైపుగా ఉండకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. చూడండి, అయితే పౌలు గారు చెప్పిన మాటలు కూడా ఒకసారి చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అనుకుంటాం. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం గమనిద్దాం. 33వ వచనం. మోసపోకుడి దుష్ట సాంగత్యమా మంచి నడవడికి చెరుపును. This is called bad company corrupts good character. అంటే ఇదే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. దుష్ట సాంగత్యము అనగానే మనకు కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఏం రాయబడి ఉంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గంలో నడవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే ఇవన్నీ హింట్స్. ఇలాంటి వాటితో మీరు జోడుగా ఉండొద్దు. అంటే క్రైస్తవ్యము అనేది నిజంగా ఎంత గొప్ప విషయం అంటే క్రైస్తవులకంటూ దేవుడు ఒక సపరేట్ ఇది కల్పించాడు. సో దీంతో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనము లోకంలో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించబడిన వారము అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఆల్ కన్సక్రేటెడ్ పీపుల్. దేవుని కొరకు మనము ఆయన యాజక వృత్తి చేయడానికి ప్రత్యేకపరచబడిన వారము. ఎప్పుడైనా ఏంట్రా నువ్వు తేడాగా ఉన్నావు అని మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఎవరైనా అన్నారా? ఈ లోక స్నేహం చేసేవాళ్ళు కంపల్సరీగా మనల్ని అంటారు, ఏంట్రా మీరు తేడాగా ఉన్నారు అని. ఎందుకు తేడాగా ఉన్నారంటే ఎస్, వీఆర్ ఆల్ గాడ్స్ పీపుల్. వీఆర్ ఆల్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడు దేవుడు. ప్రతిష్ఠించుట అంటే ఏం చెప్పుకున్నాం మనం? జ్ఞాపకం ఉందా మీకు? మందిరపు ఉపకరణాలను ప్రతిష్ఠించటము, లేక యాజకుడిని ప్రతిష్ఠించటము, ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఇంతకుముందు వచనాల్లో. ప్రతిష్ఠించటం అంటే ఏంటి చెప్పండి? ప్రత్యేకపరచడం, ఒక పని నిమిత్తం ప్రత్యేకపరచడం. సో మనమంతా కూడా దేవుని పని చేయడానికి ప్రత్యేకించబడిన వారము. ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించి మనం ఆయన రక్షణలోకి నడుస్తామో ఆయన పిల్లలు అవుతాము. అలాగే ఆయన ఆజ్ఞను తీసుకున్న వారుగా మనం ఆయన ఏం చేయమని చెప్పాడు మనం అది చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటూ మనము ఈ లోకంతో స్నేహం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ లోకం ఎలాంటిది? లోకమంతా కూడా నేత్రాశ, జీవపడము. అంటే అన్ని ఆశలే, అన్ని నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. అది కావాలి వస్తుంది, ఇది కావాలి, అది కావాలి. కానీ పరలోకం అంటూ ఒకటి ఉంది. నాకు అది శాశ్వత నివాసము. నేను అక్కడే వారసుని, అక్కడి పౌరసత్వం నాది. ఎప్పటికైనా నేను అక్కడికి వెళ్ళవలసిన వాడిని అనే మాటలు మనం గుర్తు చేసుకుంటే ఈ లోక స్నేహం మనకు ఎప్పుడు వెర్రిగాను గుడ్డిగాను కనబడుతుంది. ఇదంతా లేకపోయినా పర్వాలేదు, నాకు ఎవ్వరున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు స్నేహితుడిగా నా తండ్రి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటే చాలు. ఆయనతో స్నేహం ఉంటే చాలు, నాకు వేరెవరితో స్నేహం అక్కర్లేదు. అది సరిపోతుందంటారా? ఇంకా స్నేహం కావాలంటారా? వేరే స్నేహం అక్కర్లేదు. సో పౌలు గారు రాసిన మరొక మాట చదువుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. 6వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. ఇది మనం చదువుకుంటే అందరికీ తెలిసింది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పోతు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్తాడు. దేవునికి మనం ఆలయమై ఉన్నాము అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట గమనించారు ప్రియులారా. దేవునికి ఆలయమై ఉన్నాము. దేవుడు ఇంతకుముందు పాత నిబంధనల కాలంలో ఒక ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. తర్వాత దేవుని నిబంధన మందసం నుంచి మందసం తీసుకెళ్లి దేవుని ఆలయంలో సొలొమోను కట్టిన మండపంలో పెట్టి ఉంచారు. తర్వాత అనతి కాలంలో, తర్వాత వచ్చే కొత్త నిబంధన కాలంలో మన దేహమే ఆలయంగా చేసుకుని ఆయన ఉంటూ ఉన్నాడు. మన దేహాన్ని ఆలయంగా చేసుకుని ఉంటూ ఉంటే
చూడండి ఎంత గొప్ప స్థానము మనకిచ్చాడు దేవుడు. మనల్ని ఆశ్రయిస్తూ, మనలో ఉంటూ, మనల్ని నడిపిస్తూ ఉండడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఎంత గొప్ప విషయము. మనము ఆలయమై ఉన్నాము అని అంటే మనం వెళ్ళి అవిశ్వాసులతోనూ లేకపోతే ఏంటిది అవిశ్వాసులతోనూ అలాగే దుర్నీతితోనూ మనం వెళ్ళి సహవాసం కనుక చేస్తే అది ఉపయోగం లేదు. వెలుగులోకి వచ్చిన వాళ్ళం మనం మరలా చీకట్లోనికి వెళ్తానంటే, వెలిగించబడిన వాడివి నీ వెలుగు నలుగురికి వెలుగుగా కనిపించేదిగా ఉండాలి. కానీ నేను మరలా చీకటిలోనికి వెళ్తాను, మరలా చీకటి సంబంధమైన పనులతో ఉంటాను అని అంటే అది ఎవరు ఏం చేయలేని వారు. ఎందుకనంటే చాలామంది రక్షణలోకి నడిచిన తరువాత నేను ఆల్రెడీ రక్షించబడ్డాను కదా, నాకు పరలోక రాజ్యం కన్ఫామ్ కదా అని చెప్పేసి మరలా దారి తప్పిపోతూ ఉంటారు. మరలా దారి తప్పిపోయి నాకు ఆల్రెడీ బర్త్ కన్ఫామ్ అయిన తర్వాత నేనెందుకు మంచి పనులు చేస్తూ ఉండాలి, చెడ్డ పనులు చేసినా పర్వాలేదు కానీ గ్రాంటెడ్గా తీసుకున్న కూడా ఉంటారు. బట్ ఎనీహౌ పరలోక రాజ్యం నీకు కన్ఫామ్ అయినా, బట్ ఎనీహౌ యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వైట్ థ్రోన్. తెల్లని సింహాసనము ఎదుట నీవు నుంచొని ఉండాలి. అప్పుడు నీకు పరలోక రాజ్యం గ్యారంటీ అయినా కానీ యూ ఆర్ టు ఆన్సరబుల్ టు గాడ్. నువ్వు చేసిన పనులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో రక్షణ వచ్చింది కదా అని చెప్పి గ్రాంటెడ్గా తీసుకొని ఎలా పడితే అలా కూడా ఉండకూడదు. రక్షణలోకి నడిచిన తర్వాత ఇంకా జాగ్రత్తగా దేవునికి హత్తుకొని జీవిస్తూ మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, తన ప్రజలు అనుకున్న యూదా వారి విషయంలో దేవుడు ఏమంటున్నాడు? మీరు స్నేహం చేయాలనుకున్న వారు, ఎవరి విగ్రహాలు అయితే మీరు తెచ్చిపెట్టుకున్నారో, ఎవరి విగ్రహాలకు మీరు ఆరాధన చేయాలనుకున్నారో వాళ్ళను, ఆ ప్రజలను మీ మీద అధిపతులుగా నియమిస్తున్నాను. అధిపతులుగా నియమిస్తే వాళ్ళు ఏం చేస్తారు? కొట్టి వాళ్ళ దేవతలను పూజించమంటారు. అదే కదా జరిగింది. నెబుకద్నెజర్ దేనికి మొక్కమని చెప్పాడు చెప్పండి? విగ్రహానికి మొక్కమని చెప్పాడు. అదే కదా మీరు చేసిన తప్పు. అదేగా, మీరు విగ్రహారాధన చేస్తేనే కదా విగ్రహారాధికులు అయ్యారు. కాబట్టి తీసుకెళ్ళి నేను మేము నెబుకద్నెజర్కి అప్పగించాను. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? కొట్టి మరి ఈ విధంగా చేయండి అని చెప్తాడు. కొడతాడు, హింసిస్తాడు, నూనెలో వేస్తాడు, లేకపోతే మంటల్లో వేస్తాడు. ఈ విధంగా చెయ్యండి 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 అని చెప్తాడు. ఆ వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తున్నావు. అలాంటి వ్యక్తులే నీ మీద అధికారులు అవుతూ ఉన్నారు. అధికారంగా ఉన్నప్పుడు నీ మీద అధికారం చెలాయిస్తారు. చూడండి, సో అందుకనే స్నేహించేటప్పుడు కూడా ఎట్ ద సేమ్ టైం స్నేహమే కాదు, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలోనూ కూడా ఇది చాలా వరకు ఉపయోగపడే మాట. విశ్వాసికి జోడు ఎక్కడిది అంటే, కుటుంబ రథము నడవాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరూ విశ్వాసులై ఉండాలి. ఆ విశ్వాసంలో ఉన్నప్పుడే బండి చక్కగా నడుస్తుంది. ఏమాత్రం విశ్వాసి అవిశ్వాసి అయి ఉంటే మాత్రం ఆ బండి కరెక్ట్గా నడవదు. సో అందుకనే జీవిత భాగస్వామి విషయంలోనూ కూడా మనము చాలా జాగ్రత్తగా ఎన్నుకోవటం చేయాలి. అప్పుడే బండి కరెక్ట్గా నడుస్తుంది, లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. సో చూద్దాం, ఇర్మియా గ్రంథంలో చివరి మాటలు మాట్లాడుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథంలో ఎక్కడున్నాం మనం? 13వ అధ్యాయం. ఇవి నాకేలా సంభవించినని మీరు మనసులో అనుకునే ఎడల, నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయేను, నీ మడిమలు సిగ్గునుందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుతపులి తన మచ్చల్ని మార్చుకొనగలదా? జరుగుతుందండి ఇది? జరగదు. నిజంగా అలా గనక జరిగితే దేవుడు ఎందుకు ఉదాహరణగా చెప్తున్నాడు చూడండి. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అంటూ, కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టేదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనక ఇది నీకు వంతు. నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నీ దోషముల వలన నీకు రావాల్సిన వంతు, నీకు రావాల్సిన శిక్ష తప్పదిక అని చెప్తున్నాడు. ఇది ఇక చివరి రోజులు. ఇక కొద్ది రోజుల్లో ఉత్తర దేశం నుంచి బబులోను రాబోతుంది. ఆ దినాల్లో ఉన్నాం. ఇర్మియా గారు బహుగా విలపిస్తున్నాడు. వీళ్ళకి చెప్పినా వినటలేదు. వినకపోతుంటే దేవుడు ఈ సందర్భంలోనూ కూడా మీరు చేసిన తప్పులు ఇవి అని చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాడు. వ్యభిచారులు మీరు, విగ్రహారాధికులు ఇలా చేశారు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు అవమానపడాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. మీ బట్టలు తొలగిపోయి
ఈ రోజు సిగ్గుపడాల్సి వస్తుందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, కాబట్టి నీ అవమానము కలుగునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యక్రమమును, కామాతురతను నీ ఎరుగుదును. పొలములో ఉన్న మెట్టల మీదను నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరుచుకొన జాలవు, కొన నొల్లవు, ఇక ఎంతకాలం ఇలాగూ జరుగును. యెరూషలేమా, నీకు శ్రమ, దేవుడు చెప్తూ ఉన్నాడు. యెరూషలేం అంటే ఎంత గొప్ప పట్టణం! ఎవరి పట్టణం ఇది? దేవుని పట్టణం. దేవుని పట్టణము. ఎంత గొప్పగా ఆయన నిర్మించుకున్నాడు ఆ పట్టణాన్ని, ఎంత గొప్పగా నిర్మించుకుని సియోను నాది అని అంటున్నాడు. పర్వతం, సియోను పర్వతం నాది అని అంటున్నాడు. అయితే కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? గిలాదులో గుగ్గిలము లేదు, గిలాదులో గుగ్గిలము కనబడట్లేదు. ఏంటి గిలాదులో గుగ్గిలం అంటే? గిలాదులో గుగ్గిలము లేకపోయేనా అని మనం ఇంతకుముందు వచనాలు చదువుకున్నాం ఇర్మీయా గ్రంథంలోనే. ఏంటి గిలాదులో గుగ్గిలం అంటే? ప్రార్థన ధూపము. సో ఆ రోజు చెప్పాను, జ్ఞాపకం లేదనుకుంటా మీకు. గిలాదులో గుగ్గిలం అంటే, గిలాదు ఈజ్ ఫేమస్ ఫర్ ట్రీస్. చెట్లకు చాలా ఫేమస్. ఆ చెట్ల నుంచి ఆ చెట్ల నుంచి వచ్చే గమ్ ఏదైతే ఉంటుందో అది ధూపంలోనూ పనికొస్తుంది, మందుగా కూడా పనికొస్తుంది. గాయాలను మాన్చడానికి వేసే మందు. సో ఇప్పుడు యూదా వారు గాయపడ్డారు, వారి గాయాలను మాన్చడానికి కావలసిన మందు లేదు వారి దగ్గర, వారికి మందు దొరకట్లేదు. అందుకే గిలాదులో గుగ్గిలము లేకపోయేనా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే గిలాదు లాంటి దేశంలో అసలు ఆ దేశం నిండా చెట్లే, అంతా ఆయుర్వేదిక్ ప్లాంట్సే అక్కడ. అలాంటి ప్రదేశంలోనే ఒక్క చెట్టు కూడా కనపట్లేదు అంటే చూడండి, అంటే దేవుడు తను ఎన్నుకున్న పట్టణంలోనే దేవుని యొక్క ప్రసన్నత లేదా? దేవుడు ఏదైతే పరిశుద్ధ పర్వతం అని పిలుచుకున్నాడో అక్కడ దేవుని ప్రసన్నత లేదా? నా ప్రజలు అని చెప్పి ఎక్కడైతే ఐగుప్తు నుంచి కనానులో పెట్టాడో అక్కడ ప్రజలకు దేవుడి మాట వినకపోతూ ఉన్నాడా? తన ప్రవక్తకు నువ్వు ప్రార్థన చెయ్యొద్దు, నేను నీ ప్రార్థనను ఆలకించను, వాళ్ళ మొరను వినను అని అంటున్నాడా? ఈ ప్రదేశంలోనే చూడండి, ఇలాంటి ప్రదేశంలో దేవుడు తనెన్నుకున్న ప్రదేశాన్ని కూడా త్యజిస్తూ ఇక ఈ ప్రదేశంలో నా మహిమ ఉండదు అని చెప్తున్నాడు. అందుకనే మనము ఇంతకుముందు సెషన్లో చెప్పుకున్న అదేంటి అని అంటే, మీరు షిలోహుకు వెళ్ళి చూడండి, షిలోహులో జరిగినట్లుగా ఇక్కడ జరుగుతుంది అని చెప్తున్నాడు. జ్ఞాపకం ఉందా ఆ పాట మీకు? జ్ఞాపకం ఉందా ప్రియులారా? షిలోహుకు జరిగినట్టు ఇక్కడ జరుగుతుంది అని చెప్తున్నాడు. ఏం షిలోహులో జరిగిందో జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంది అంటే షిలోహులో ఏం జరిగింది? మందసం పట్టబడింది. దేవుని ప్రభావం వెడలిపోయెను, దేవుని ప్రభావము వెడలిపోయెను అని చెప్పి ఏలీ గారి కోడలు చనిపోతూ ఆమె తన కుమారుడికి పెట్టే పేరేంటి? ప్రభావం పోయిన దానికి ఈకాబోదు అనే పేరు. ప్రభావం వెడలిపోతుంది అంటే దేవుడు తను ఎన్నుకున్న స్థలం నుంచి దేవుడు తన ప్రభావాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ దేవుడి యొక్క ప్రసన్నత అక్కడ ఉండదు. దేవుని లేని లోకంలో ఉన్నాము అంటే ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి. దేవుడు లేని లోకంలో మనం ఉన్నాము అని అంటే అది ఏ లోకమై ఉంటది? నరకమే అయి ఉంటది. అది నరకంలో మరి దేవుడు ఉన్నాడు అక్కడ. అలాంటి లోకంలో ఉండాలనుకుంటున్నామా? లేదు. సో దేవుడు అంటున్న మాట, మీరు ఎవరితో స్నేహం చేస్తారో వాళ్ళే మీ మీద అధిపతులుగా వస్తారు. అంటే దీన్ని బట్టి నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అని చెప్పి దేవుడు ఇండైరెక్ట్ గా మనకు చెప్తున్నాడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ప్రేమను విత్తావు, నీతి అనే పంటను కోస్తావు. ప్రేమ అనే విత్తనం విత్తు, నీతి అనే పంటను కోస్తావు. సో స్నేహం చేసే విషయంలోనూ కూడా ఈ ఇశ్రాయేలీయులు యూదా వారితో దేవుడు అంటున్నమాట, మీరు స్నేహం చేశారు, వారి ఆచారాలను మీరు తీసుకున్నారు, అన్య దేవతలను మీరు పూజించారు, అందుకే ఈ రోజున మీకు ఈ అవమానం జరుగుతుంది, వారు వచ్చి మీ మీద దాడి చేయబోతున్నారు అని చెప్పి దేవుడు ఇర్మీయా గారితో చెప్తున్నాడు. సో యూదాకు ఇచ్చిన ప్రవచనాలలో ఇది
నాలుగవ ప్రవచనంలో యూదా యొక్క పునరుద్ధరణ అని మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ జరగబోయేది, నెక్స్ట్ వచ్చే ప్రవచనము యూదాకు ప్రవచనము, యూదాలో కరువు. ఇంకేం కరువు? ఆల్రెడీ బబులోను రాజు రాబోతున్నాడు, దాడి చేయబోతున్నాడు, ఇంకా కరువు ఏంటి అనే అంశము చాలా గొప్ప అంశం. అంటే ఏ శిక్ష ఎవరికి వేయాలో దేవుడికి తెలుసు. అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే అందులో more than 100 people చనిపోయారు. ఇక అందులో ఎవరు బతకలేదు అనుకుంటే అందులోంచి ఒక మనిషి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన మనిషి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న దగ్గు వస్తూ గొంతుకి ఏదో అడ్డం పడి చనిపోయాడట. అంత పెద్ద ప్రమాదమైన రైలు ప్రమాదంలో చనిపోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత గొంతుకు అడ్డం పడి ఏదో చిన్న ఇది అడ్డం పడి చనిపోయాడట. సో చావు కూడా, అంటే ఆ శిక్షను అనుభవించే విధానం కూడా దేవుడు ఎవరికి ఎటువంటి శిక్ష అనేది కూడా సిద్ధపరిచి ఉంచాడు. అదే మనం నెక్స్ట్ భాగంలో మాట్లాడుకుంటాము. ఇంకా కరువు ఏంటి అంటే చివరి దినాల్లో కూడా కరువు ఉంటుంది. ఆ యూదా సామ్రాజ్యము నశించిపోయే సమయంలోనూ కూడా కరువు ఉంటుంది. అదే ప్రవచనం మనం నెక్స్ట్ దానిలో మాట్లాడుకుందాం. సో దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సో ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రార్థన చేయగా ముగించుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే ఒక చిన్న ప్రార్థన చేయగా మనం ఈ కూటమిని ముగించుకుందాం.